హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి. లంచ్, డిన్నర్, లంచ్ బాక్స్ ఎప్పుడైనా సెట్ అవుతుంది. ఇది సింపుల్గా 10 నిమిషాల్లో అయిపోతుంది. ఏంటని ఆలోచిస్తున్నారా? అదే టమాటో పెసరపప్పు అండ్ వంకాయ ఫ్రై. దాని కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఎవరైనా ఇలా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి రెసిపీని. టమాటో పెసరపప్పు సింపుల్ ప్రాసెస్లో చెప్తాను, చూసేయండి. మీకు వీలైతే పెసరపప్పుని కొంచెం ముందు నానబెట్టుకోండి, అప్పుడు తొందరగా కుక్ అవుతుంది. లేదు అప్పటిదప్పుడే అని అంటే మంచిగా క్లీన్గా వాష్ చేసుకొని కుక్కర్లో పెసరపప్పు, టమాటో, ఆనియన్స్, కొంచెం పసుపు, చింతపండు అండ్ కారం కూడా వేసుకొని దానికి తగ్గ వాటర్ కూడా వేసుకొని ఒక 3 విజిల్స్ రానివ్వండి. అప్పుడు టమాటోస్, పెసరపప్పు మంచిగా ఉడికిపోతాయి. మనకి కందిపప్పు కంటే పెసరపప్పు చాలా హెల్త్కి మంచిది. మీరు ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం సింపుల్గా చేస్తున్నప్పుడు మీ దగ్గర ఏదైనా ఆకుకూర ఉంటే కూడా ఇట్లానే డైరెక్ట్ యాడ్ చేసుకోండి. ఇది బ్యాచిలర్, బిగినర్స్ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఒక 3 విజిల్ల తర్వాత ఉడికిందా లేదా చూసుకోండి. ఉడకకపోతే మళ్ళీ ఒక విజిల్ పెట్టుకోండి. ఆ విజిల్ మూత తీయకుండా అట్లే ఉంచి దానంతకు అదే గాలిపోయేదాకా ఉంచాలి. ఇప్పుడు ఇంకొక బాండి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని వంకాయలు ఇలా నాలాగా పొడుగ్గానైనా కట్ చేసుకోండి, లేకపోతే హాఫ్ కూడా కట్ చేసుకోవచ్చు. మీకు ఎలా ఇష్టమైతే అలా. వంకాయలు కొంచెం మెత్తబడేదాకా మంచిగా ఉడకబెట్టుకొని అందులో ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకొని ఒక 5 నిమిషాలు మంచిగా ఉడకబెట్టుకోండి. ఆయిల్లోనే ఉడకాలి, వాటర్ అస్సలు యూజ్ చేయొద్దు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతాయి. ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు వేసుకోవడం వల్ల టేస్ట్ మంచిగా ఉంటుంది. అంతే, సింపుల్గా మన వంకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంది కదా వంకాయ ఫ్రై. నిజంగా చెప్తున్నాను, టేస్ట్ కూడా అంతే అదిరిపోతుంది. మీకు ఇంతకు పప్పు నచ్చిందా లేకపోతే వంకాయ ఫ్రై నచ్చిందా కింద కామెంట్ చేసేయండి. పప్పు కాంబినేషన్ బెండకాయ ఫ్రై, వంకాయ ఫ్రై ఏది ఉన్నా కూడా సూపర్గా సెట్ అవుతుంది. అండ్ పాపడు ఉంటే కూడా ఇంకా బాగుంటుంది. మనకి పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్, జీలకర్ర ఆవాలు కొంచెం వేడైన తర్వాత కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది అండ్ జుట్టుకు కూడా చాలా ఇంపార్టెంట్ కరివేపాకు. పోపు మంచిగా అయిన తర్వాత మనం పప్పు ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా, అందులో వేసుకొని కలుపుకోండి. లాస్ట్లో కొన్ని వాటర్, ఉప్పు వేసుకొని మసలు పెట్టుకుంటే మన ఎమ్మి పప్పు కూడా రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.